Hello guys, welcome to the trailer reaction of the film Akhanda 2, acted by Balakrishna, Samyukta Menon and directed by Boyapati Sinu and music by S.S. Thaman. ఇక ట్రైలర్ మ్యాటర్‌కి వచ్చేస్తే గనక అరాచకంగా ఉందని చెప్పాలి. మనం అంటే 'అఖండ' ఫిల్మ్ చూసినప్పుడు నేనేదైతే హైప్ ఫీల్ అయ్యానో అంతకి మించే ఉంది హైప్ తప్ప దానికి తగ్గలేదు. అసలా మెయిన్ ఆ 'అఘోరా' క్యారెక్టర్ మనం 'అఖండ' ఫస్ట్ పార్ట్‌లో 'అఘోరా' క్యారెక్టర్‌కి ఎంతలా కనెక్ట్ అయ్యామో ఇన్‌ఫాక్ట్ ఆ క్యారెక్టర్ వల్లే ఆ ఫిల్మ్ అంత పెద్ద హిట్ అయింది. సో, ఇప్పుడు మళ్ళీ మెయిన్ ఆ 'అఘోరా' క్యారెక్టర్‌ని బాగా టార్గెట్ చేశారు. ట్రైలర్ అంతా కూడా 'అఘోరాయే' ఉన్నాడు మెయిన్. సో, ఆయన లుక్ కూడా చాలా బావుంది. లాంగ్ హెయిర్ గాని, ఆ బియర్డ్ గాని లుక్ అదిరిపోయిందనమాట. ఆయన చెప్పే డైలాగ్స్ గాని, నాకు ఫేవరెట్ షాట్ ట్రైలర్‌లో నచ్చింది. ఆ త్రిశూలం పట్టుకొని, ఆ గన్ తోటి ఇది ఉంది గదా! మిషన్ గన్‌ని ఆ త్రిశూలం పట్టుకొని కాలుస్తాడనమాట. సో, అదైతే పీక్స్ అసలది. బోయన్నకే సాధ్యం అలాంటి షాట్లు పెట్టడం. అది అరాచకం అనమాట ఇంక. మెయిన్ ఏంట్రా అంటే ఈళ్ళు సనాతన ధర్మం మీద టార్గెట్ చేశారు ఈ ఫిల్మ్‌లోని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ డైలాగ్స్ గాని, అవి గాని సేమ్ హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి ఉన్నాయి. సో, ఇలాంటి మూవీస్ రావాలి. రావాల్సిన సిట్యుయేషన్స్ కూడా గట్టిగా ఉన్నాయి. సో, మంచిదే రావడం. డైలాగ్స్ కూడా ఇంక బాలయ్య బాబు గారంటేనే డైలాగ్స్ తుక్కడేసాడని చెప్పాలి డైలాగ్స్. ఇందులో మళ్ళీ విలన్ రోల్ వచ్చేసి ఆది పినిశెట్టి చేస్తున్నారు. సో, ఆయన గెటప్ కూడా బావుంది. బట్ నాకు వచ్చే చిన్న కంప్లెయింట్ ఏంట్రా అంటే సీజీ వర్క్ తెలిసిపోతుందనమాట. కొంచెం బెటర్‌గా చేసుంటే బావుండేది. తను అరిచినప్పుడు ఇలా వదిలినప్పుడు కొన్ని భూతాలొస్తాయి. అవి అవి కార్టూన్ నెట్‌వర్క్‌లా ఉన్నాయి. సో, ఇంకా రియలిస్టిక్‌గా ఇంకా చేయొచ్చు బెటర్‌గా. బట్ ఆ సీజీ అక్కడ తేడా కొట్టింది. మేబీ థియేటర్‌కొచ్చేటప్పటికి ఏమైనా ఇంకా బెటర్‌మెంట్ చేస్తారేమో. ఫీడ్‌బ్యాక్ వస్తది కదా! ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూసి. సో, ఇంకా బెటర్ చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. సో, అది మ్యాటరు. ఇంకా సంయుక్త మీనన్ యాక్ట్ చేసింది ఇందులో. నాకు ఇంకోటి ఏంట్రా అంటే మదర్ రోల్ 'అఖండ' సినిమాలో వేరే ఒక ఆవిడ ఉంది. ఆవిడ కాకుండా ఇప్పుడు 'అఖండ 2'లో వచ్చేటప్పటికి వేరే క్యారెక్టర్‌ని పెట్టారు. అది అర్థం కాలేదు. మదర్‌ని కూడా మార్చేసారేంటి అని. లేదా ఆవిడ నిజంగా మదరేనా లేకపోతే వేరే ఏమన్నా క్యారెక్టరా నాకు తెలీదు గానీ, మదర్ క్యారెక్టర్ ఆవిడని పెట్టుంటేనే బావుండేది కదా! అనిపించింది. సో, అంటే ఆవిడ చనిపోయే ముందైనా వాడిని చూడాలిరా వాడే నన్ను తగలబెట్టాలంటది కదా! సో, ఆవిడనే పెట్టుంటే బావుండేదనిపించింది. మరి ఆ డైలాగ్ వింటే మదర్ అనే అనిపిస్తుంది. సో, దట్స్ ఇట్. ఇంకా ఇంకో క్యారెక్టర్ ఉంటది. అఘోరా క్యారెక్టర్ కాకుండా. 'అఖండ' ఫిల్మ్‌లో కూడా దాని మీద అంతేం ఫోకస్ పెట్టలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇందులో కూడా అదే. సేమ్ రిపీట్ చేస్తున్నారు. అఘోరా మీదే, అఘోరా కాన్సెప్ట్ మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ పెడుతున్నారు అని అర్థమైపోయింది కూడా. సో, మనందరం వెయిట్ చేసేది కూడా అఘోరా గురించే అనుకో. ఆయన హింసాడేసాడు కదా మొత్తం 'అఖండ 1'లో. సో, 'అఖండ 2'లో దానికి మించే ప్లాన్ చేసాడు బోయమామ అని ఫిక్స్ అవుతున్నాను. తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తుంటేనే. ఇంకా ఫిజిక్స్ అంటారా? ఫిజిక్సా బొక్క అంటాడు బోయ్ అన్న. సో, దట్స్ ఇట్. అలాగే ఉంది. ఇంకా తమనన్న అయితే ఇంక ముందే చెప్పేసాడుగా ఇంకా. స్పీకర్స్ జాగ్రత్తగా పెట్టుకోండి అబ్బాయి అని. బాలయ్య సినిమా అంటే స్పీకర్స్ పగిలిపోక తప్పదు. శివుడు సినిమా ఇంకెలా ఉంటదని చెప్పి ముందే ఇంటిమేషన్ ఇచ్చేసాడు. పైగా కొంతమంది ఇద్దరు సింగర్స్‌ని తీసుకున్నాడు. కొన్ని శ్లోకాలు చదివే సింగర్స్ ఒక లేడీ సింగర్సును, ఇద్దరు బాయ్స్ సింగర్స్ కూడా. వాళ్ళైతే వాళ్ళ రీల్స్ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేయండి. వాళ్ళ వాయిసే ఒక వైబ్ అబ్బా! అంటే ఒక తోటి ఇన్నంటనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళని పెట్టారు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి. ఇంకా మామూలుగానే తమనన్న పట్టుకోలేము. ఇంకా అలాంటి వాళ్ళని పెడితే ఇంకా ఈజీగా మొత్తం తగలబడిపోతాయి థియేటర్‌లో. సో, దట్స్ ఇట్ గైస్. దట్స్ మై రియాక్షన్. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్. చూద్దాం. డిసెంబర్ 5థ్ కదా రిలీజ్. అప్పుడు చూద్దాం ఫిల్మ్.